హలో హాయ్ గుడ్ మార్నింగ్ రా చిన్నులు తమ్ముళ్ళు గుడ్ మార్నింగ్. నేను మీ హిస్టరీ గురూజీ రఫీసాన్ని. ఈరోజు మళ్ళీ మనం కష్టపడడానికి దేవుడు మనకి మరో రోజు ఇచ్చాడు. ఈ రోజుని కూడా మనం సద్వినియోగం చేసుకుందాం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే ఒక మంచి కోరికతో, ఒక మంచి ఆశయంతో ఒక మంచి పని చేస్తున్నాం కాబట్టి దేవుడి బలం, దైవ బలం మన యందు సర్వవేళలా ఉంటుందని నమ్ముతూ మనం ఈరోజు కొనసాగుతున్నటువంటి విజయనగర రాజ్యానికి సంబంధించిన కాన్సెప్ట్లలో మరొక కాన్సెప్ట్ ఈరోజు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెల్లెమలు, తమ్ముళ్ళు. ఈ నేపథ్యంలో రామనాథ్ గారికి, రామకృష్ణ గారికి, ఆర్య గారికి, రాంబాబు గారికి, సౌజన్యకి, స్వాతికి, సుచరితకి, వీళ్ళందరూ మన వీడియోలు చూస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ళకి ఏం కావాలో నన్ను అడుగుతూ ఆ వీడియోలు చేయించుకుంటూ పరీక్షలకి ముందుకెళ్తున్నటువంటి వాళ్ళు. వీళ్లతో పాటు చాలామంది పిల్లలు, పోటీ పరీక్షార్థులైన పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ మన వీడియోని దర్శించడం నిజంగా నాకు కూడా చాలా సంతోషమైన విషయం. 22 ఏళ్ళు పాఠాలు చెప్తూ ఈరోజు ట్రెండ్ మారింది కనుక అంతా నెట్, ఆన్లైన్, ఈ సిస్టంలోకి చేంజ్ అవుతున్నారు కనుక పిల్లలందరూ. నేను కూడా చేంజ్ అవ్వక తప్పింది కాదు. అంటే క్లాస్ రూమ్ కోచింగే. దీంట్లో అయితే విశాలంగా ఎక్కువ మంది పిల్లలు చూసే అవకాశం ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు. రెండోది ఏంటంటే పాత నీరు ఎప్పుడు నిల్వ ఉండకూడదు. ఒకవేళ ఉన్నా పాత నీరుని తరుముకుంటూ కొత్త నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల ట్రెండ్ని బట్టి మారుతూ ఉండాలి. మీరు కూడా అంతే. ఇప్పుడున్న ఈ ఛాన్స్లో మీరు ఒడ్డున పడాలి. మీరు ఒడ్డున పడలేదు అనుకోండి, కొత్త తరం వచ్చేస్తుంది. వాళ్ళతో కూడా పోటీని మీరు ఎదుర్కోవాలి. అంటే పోటీ పరీక్షల్లో ఎప్పటికప్పుడే మనం వెయిట్ చేసే కొద్దీ పోటీ పరీక్షల వెయిట్ పెరిగిద్ది, మన వెయిట్ పెరగదు. పోటీ పరీక్షల వెయిట్ పెరిగిద్ది. వెయిట్ అంటే ఎక్కువ మంది వచ్చి పడతా ఉంటారు. ఇందులో 3 రకాల వాళ్ళు ఉంటారు. ఒక రకం బాగా చదువుతారు, గుర్తుండదు. అంటే వాళ్ళు చదివే విధానం కరెక్ట్ ఉండదు. రెండవ రకం ఉంటారు. ఇప్పుడు మనం ఎట్లా పాఠం చెప్తున్నామో కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపరేషన్ చేస్తారు. కాన్సెప్ట్ బేస్డ్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు బుక్స్ చదువుతారు. కాన్సెప్ట్ని పడతారు పట్టు. కాన్సెప్ట్ మీద ఎన్నో బిట్లు తయారై ఉంటాయి. పునాది మీద ఎన్నో రూములు, నిర్మాణాలు చేసుకోవచ్చు. మూడో వాళ్ళు ఉంటారు. మూడో కేటగిరీ. పరీక్ష 10 రోజులు ఉందనగా, 20 రోజులు ఉందనగా, 10 లేదా 20 రోజులు ఉందనగా పరీక్ష, అప్పటికప్పుడు మోడల్ పేపర్లు కొనుక్కొని, అప్పటికప్పుడు బిట్లు పుస్తకాలు కొనుక్కొని, టిక్కులు పెట్టుకుంటూ దంచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ బిట్ అలాగే వస్తే ఓకే, అది కొద్దిగా చేంజ్ అయిందంటే వీళ్ళు ఆన్సర్ పెట్టలేరు. పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా నేను చెప్తాను, బిట్లు ప్రిపరేషన్ పనికి రాదురా. అసలు బిట్లు ప్రిపరేషన్ పోటీ పరీక్షల్లో పనికి రాదు. మీకు గతంలో కూడా ఒకసారి ఎక్కడో చెప్పాను. కుమారా, రాజ్యానికి అర్హుడవు నీవే, రా ఈ రాజ్యాన్ని పాలించు, ఈ భూభారాన్ని వహించు అని భారతదేశ చరిత్రలో ఎవరితో అన్నారు అని ఎగ్జామ్లో వచ్చింది. ఎన్సెంట్ ఇండియాలా. బిట్లు తయారు చేసే బుక్స్ వాళ్ళు ఇదేదో తుక్కులో కొటేషన్, ఇది రాదబ్బా, ఇది రాదు అని వాళ్ళు అసలు ఇవ్వరు. కానీ అకాడమీ పుస్తకాల్లో కరెక్ట్గా ఈ కొటేషన్ని తీసి ఆ సంవత్సరం ఎగ్జామ్లో అడగడం జరిగింది. గుప్తుల పీరియడ్లో అన్నట్టు. అది మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడితో అన్నట్టు. కుమారా, రాజ్యానికి అర్హుడవు నీవే, రా రాజ్యాన్ని పాలించు, ఈ భూభారాన్ని వహించు. దీని అనగా బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా ఉంది. ఎందుకన్నాడు అలాగా? నిండు కొలువులో, నిండు సభలో, అది వేరే స్టోరీ, బ్యాక్గ్రౌండ్ స్టోరీ. కాబట్టి ఇక్కడ ఏంటంటే పోటీ పరీక్షల్లో ప్రిపరేషన్ అనేది ఒక యజ్ఞం లాంటిదిరా.
ఒక యజ్ఞమే. ఒక మునివర్యులు ఎలా అయితే కూర్చొని తన తన డిమాండ్స్ తీర్చుకోవడం కోసం, దేవుడి దర్శనం కోసం ఘోరమైన తపస్సు చేస్తారు అరణ్యాల్లో కూర్చొని. వీటి గురించి వేదాల్లోని 3వ భాగమైన అరణ్యకాలు చెప్తాయి, ఎలా తపస్సు చేస్తే మోక్షం పొందుతారో. పోటీ పరీక్షలు కూడా అంతే. ఇలా తపస్సు చేయాలి, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, కానీ ఖచ్చితంగా బయటపడతాం. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. పోటీ పరీక్షలకు సీరియస్గా ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ లేకుండా ఇంటికి వెళ్ళిన వాళ్ళు లేరు 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 లేరు. నాకు చాలా అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, నేను కళ్ళతో చూస్తున్నాను కాబట్టి. అందువల్ల ఏంటి నినాదం? మన పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న పిల్లలుగా మన నినాదం ఏంటి అని అంటే, ఒక లెక్చరు, ఒక పుస్తకం, ఒక ప్రిపరేషన్. సివిల్ సర్వీస్ వరకు కొట్టచ్చు, యూబీపీఎస్సీ వరకు కొట్టచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక పుస్తకం, ఒక లెక్చర్, ఒక నోట్స్, ఇవి చాలు పోటీ పరీక్షలో జాబ్ రావాలంటే. భానుప్రకాష్ అని 2002లో అనుకుంటా, 2002నో 4, 2002నే ఇంచుమించు, 2002 మధ్య అనుకుంటా, ఆయన యూపీపీఎస్సీలో సివిల్ సర్వీసుకు సంబంధించి హిస్టరీ ఆప్షనల్గా పెట్టుకుని ఆ రోజుల్లో 7th ర్యాంక్ కొట్టారు. ఇండియా వైడ్ 7th ర్యాంక్. అది కూడా తెలుగులో రాసి. నెల్లూరు దగ్గర ఊరు. అప్పుడు నేను నెల్లూరు విఆర్సి సెంటర్లో కుట్టి కాలేజీలో బిఎడ్కి వరల్డ్ హిస్టరీ చెప్తా ఉన్నా, 2002 అనుకుంటా. హైదరాబాద్ నుంచి వెళ్ళి చెప్తా ఉండేవాడిని. ఆయన అన్నారు, సార్ మీరు లాస్ట్ అటెంప్ట్లో కొట్టారే, భలే కొట్టారు, మీరు భలే సాధించారు హిస్టరీ తెలుగులో రాసి సివిల్ సర్వీసుల్లో అంటే. ఆయన అన్నారు, ఏ సబ్జెక్ట్ అయినా ఇన్ని పుస్తకాలు చదివాను నేను, తర్వాత అర్థమైంది నేను సాధించబోయేది పిహెచ్డి కాదు, గవర్నమెంట్ జాబ్ అని. అందువల్ల ఎన్ని కట్టగట్టి పైన పడేసి ఏవి స్టాండర్డో ఆ పుస్తకాలు 4 తీసుకుని చదివాను సార్, 7th ర్యాంక్ కొట్టేశాను అని చెప్పి. నెల్లూరు దగ్గర ఒక మారుమూల పల్లెటూరు. మొన్న కూడా సివిల్ సర్వీస్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళంతా చాలా మంది చిన్న చిన్న పేద కుటుంబాల నుంచి వచ్చి సివిల్ సర్వీస్ కొట్టిన పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. మనమేమో సివిల్ సర్వీస్ వరకు వెళ్లకుండా గ్రూప్ 2 సాధించడానికే మనం కింద మీద పడుతున్నాం. మన మైండ్ని కుదించుకొని ఇక్కడికే సరిపెట్టుకుంటున్నాం. ఇక చాలే అబ్బా, ఇదొకటి వస్తే చాలే అని. కానీ మన మైండ్ సివిల్ సర్వీస్ కొట్టాల్సినంత మైండ్ అంత ఉంది. వివేకానందుడు ఏం చెప్పాడు తెలుసా? ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం. అసలు ఆ వర్ణన చూడండి, ఆ కంపారిజన్ చూడండి. ఇనప కండరాలంట, ఉక్కు నరాలంట, వజ్ర సంకల్పం అంట, యువత ధ్యేయం కావాలంట. యువత తమకున్న మెదడులో 30% మాత్రమే యూజ్ చేస్తున్నారు, 70% వేస్ట్గా పోతుంది. దాన్ని కూడా యూజ్ చేస్తే భారతదేశం అద్భుతాలను చూపిస్తుంది ప్రపంచానికి అని యూత్ ఐకాన్గా వివేకానంద అమెరికాలోని చికాగో మీటింగ్లో 1893 సెప్టెంబర్ 11న చెప్పారు. చికాగోలో వివేకానందుల వారు, అదే నరేంద్రనాథ్ దత్తా. సరే, మరి మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ విషయాలు 2 రోజులు 3 రోజులు చెప్పుకోవచ్చు ఇలాగే కెమెరా ముందు నిలబడి. కానీ మనం పాఠం చెప్పుకోవాలి కాబట్టి అందులో భాగంగా విజయనగరం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. కొన్ని కాన్సెప్ట్లు ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే విజయనగరం వర్సెస్ పోర్చుగీసులు. ఇది మంచి టాపిక్ చెల్లెమ్మ తమ్ముళ్ళు, ఇది మంచి టాపిక్. ఇలా ఒక సబ్జెక్ట్ని చించి చీల్చాలి. ఏదో సంప్రదాయంగా రాజులు, ఆ తర్వాత పరిస్థితులు ఇలా చదువుకుంటా పోతే ఇది పర్ఫెక్ట్ సినిమా అవ్వదు. చించాలి, సబ్జెక్ట్ని ఎంచి చించాలి. విజయనగరం వర్సెస్ పోర్చుగీసులు అంటే భారతదేశానికి వచ్చిన మోడర్న్ పీరియడ్లో స్టార్ట్ చేయడానికి వచ్చిన మొదటి యూరోపియన్లను పోర్చుగీసులు అంటారు. మీకు తెలిసిందే. ఆ పోర్చుగీసులకి బాగా గుర్తుపెట్టుకోవాలి, రకరకాల ట్రేడ్ సెంటర్స్ ఉన్నాయి. గోవా అని, డయ్యూ అని, డామిన్ అని, క్యాలికట్ అని, కొచ్చిన్ అని, కన్ననూర్ అని, లాస్ట్లో మచిలీపట్నం అని. పోర్చుగీసులకి రకరకాల స్థావరాలు ఉన్నాయి. ఈ పోర్చుగీసులు అక్కడ
ఎవరు? వాస్కోడి గామా 1498 మే 17వ తేదీ. ఏప్రిల్ కాదు 1498 మే 17వ తేదీన వాస్కోడి గామా సౌత్ గాబ్రియల్ నౌకలో కేరళలోని క్యాలికట్లో దిగాడు. అప్పుడు పరిపాలిస్తున్న రాజు జామెరిన్, ఆయనకున్న పేరు రాజా మనువిక్రమ వర్మ. కేరళ వర్మలు పాలించేవాళ్ళు ఆ రోజుల్లో కేరళని. వాస్కోడి గామా 1498 మే 17వ తేదీన క్యాలికట్కి వచ్చాడు. అతను వచ్చిన నౌక పేరు సౌత్ గాబ్రియల్. బైబిల్తో వచ్చాడు, బైబిల్ని ప్రచారం చేయడానికి వచ్చాడు, తనను తాను కాపాడుకోవడానికి తుపాకీ తెచ్చుకున్నాడు. రకరకాల విధానాలతో వాస్కోడి గామా వచ్చాడు. ఆయన వచ్చింది కేరళ రాజ్యపు అంచుకి వచ్చాడు. విజయనగరం ఉంది కర్ణాటకలో. ఆయన వచ్చింది 1498 మే 17న కేరళ రాజ్యపు అంచుకు వచ్చాడు. బట్ విజయనగర రాజ్యం ఉంది కర్ణాటకలో. కేరళలో విజయనగర రాజ్యం లేదు. కర్ణాటకలో ఉంది, ఆంధ్రాలో ఉంది, తమిళనాడులో కొంత ఉంది, తెలంగాణలో మరికొంత ఉంది. విజయనగర సామ్రాజ్యం, రాయలసీమ ఇవన్నీ. అంటే వాస్కోడి గామా వచ్చినప్పుడు 1498 మే 17వ తేదీన దక్షిణ భారతదేశంలో అతి పవర్ఫుల్ కింగ్డమ్, అతి పెద్ద హిందూ కింగ్డమ్ ఏది అని అడగొచ్చు. కేరళ కాదు, విజయనగర సామ్రాజ్యం. ఇంకా పిన్ పాయింట్కి వెళ్ళి, ఇంకా సూక్ష్మానికి వెళ్ళి, ఇంకా సూది వరకు వెళ్ళి వాస్కోడి గామా వచ్చినప్పుడు విజయనగర రాజ్యంలో రాజు ఎవరుండే అని అడిగారు అనుకోండి. కేరళలో ఎవరుండే అనేది అందరికీ రొటీన్ పాయింట్. ఇది చిన్నప్పటి నుంచి చదివి అలిసిపోయారు మీరు అందరు. పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యి. బట్ వాస్కోడి గామా వచ్చినప్పుడు విజయనగరంలో రాజు ఎవరు అనేది ఇది వెరైటీ. ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే మనం నోరేలా పెట్టకుండా ఆన్సర్ చేయగలిగారు. ఒక్కోసారి ఏ వంశం పరిపాలిస్తుంది విజయనగరంలో అని అడగొచ్చు. సంగమ, సాళువ, తుళువ, అరవీటి 4 రాజవంశాలు ఉన్నాయి విజయనగరంలో. మీ అందరికి తెలిసిందే. నేను దీని గురించి కొత్తగా మళ్ళీ మనం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాల్లో వాస్కోడి గామా వచ్చినప్పుడు కేరళలోని క్యాలికట్లో దిగినప్పుడు యూరోపియన్ టచ్ డౌన్ సౌత్కి తగిలినప్పుడు విజయనగరంలో సాళువ వంశం పరిపాలిస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 1. అతి పెద్ద రాజ్యం ఏది? విజయనగర సామ్రాజ్యం. కేరళ పెద్ద రాజ్యమేం కాదు. అప్పుడు ఏ వంశం పరిపాలిస్తుంది? సాళువ వంశం. SALUVA సాళువ వంశం పరిపాలిస్తుంది. అందులో రాజెవరు? ఇది మరింత డెప్త్, ఇది మరింత లోతైన పాయింట్. అప్పుడున్న రాజు ఇమ్మడి నరసింహరాయలు. వాస్కోడి గామా 1498 మే 17వ తేదీన కేరళలోని క్యాలికట్కి వచ్చినప్పుడు విజయనగర రాజ్యంలో పక్కనే కేరళ పక్కన ఉన్న కర్ణాటకలో విజయనగర రాజ్యం ఉంది. ఆ విజయనగర రాజ్యం హిందూ రాజ్యం, అంటే హిందూ బేస్డ్ ఏర్పడింది. బట్ లౌకిక రాజ్యం అని మనం చాలా ఉదాహరణలు చెప్పాం. లౌకిక రాజ్యం విజయనగర రాజ్యం అని. ఇందులో ఉన్న రాజవారు అంటే సాళువ వంశానికి చెందిన ఇమ్మడి నరసింహరాయలు. ఇప్పుడు మీకు డౌట్, సార్ మొదటి ఇమ్మడా రెండవ ఇమ్మడా అని. ఇమ్మడి నరసింహరాయలను గుర్తుపెట్టుకోండి అబ్బా, మొదట రెండో అని ఎన్ని వదిలేయండి. ఆడు ఇచ్చేటప్పుడు కూడా ఇమ్మడి నరసింహరాయలు, సాళువ నరసింహరాయలు, లేకపోతే ఇంకొక వెంకటపతి రాయలు, లేకపోతే రామదేవరాయలు ఇలా అడుగుతాడు తప్ప మొదటి 2 అని అడగట్లా. ఇవి కాంట్రవర్షియల్ రా, ఎగ్జామినర్ కూడా కాంట్రవర్షియల్. అందువల్ల వాటి జోలికి వెళ్ళాడు. ఒకవేళ వెళితే 1, 2 అన్నాడు, ఇమ్మడి నరసింహరాయలు అంటాడు అంతే. తర్వాత వేరే వాళ్ళ పేర్లు ఇస్తాడు. అప్పుడు ఖచ్చితంగా మనం ఇమ్మడి నరసింహరాయలు పెట్టేస్తాం. రైట్. మరి ఇక్కడ విచిత్రం ఏంటంటే కేరళ జామెరిన్ లేదా రాజా మనువిక్రమ వర్మ వాస్కోడి గామాను దించడానికి ప్రయత్నం చేస్తే కేరళలోని క్యాలికట్ ఓడరేవులో వద్దురా బాబు, యూరోపియన్స్ ఏమంటాం కపటులు, వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే యూజ్ అండ్ త్రో పాలసీ నచ్చి, అందువల్ల యూరోపియన్స్ వద్దు, దిగనీయొద్దబ్బా అని చెప్పి ఇమ్మడి నరసింహరాయలు జామెరిన్కి, అదే రాజా మనువిక్రమ వర్మకి వర్తమానం పంపాడు. కానీ అసలు ఆ సముద్ర ఒడ్డునున్న జామెరిన్ పరిస్థితి భయంకరంగా ఉంది అప్పుడు. ఎందుకంటే వాస్కోడి గామా తుపాకీ తీసుకొచ్చాడు, ఆ తుపాకీని ఆకాశంలో పేల్చాడు, 2 పిట్టలు నేలలో రాలిపడ్డాయి. జామెరిన్కి భయం వేసింది, నాయన నన్ను కూడా కాల్చి చంపేస్తాడేమో అని.
నన్ను కూడా కాల్చి చంపేస్తాడేమోనని జామెరిన్కి భయం వేసిందిరా. అందువల్ల వాస్కోడి గామ వాళ్ళను దిగనిగా తప్పింది కాదు. కేరళలోని క్యాలికట్లు. ఏపీ హిస్టరీ వరకు, సౌత్ ఇండియన్ హిస్టరీ వరకు వస్తే పోర్చుగీసుల్ని తెలుగు ప్రజలు ఏమని పిలిచారంటే బుడతకీచులు అని పిలిచారు పోర్చుగీసులు. డచ్ వాళ్ళనేమో ఒలాందులు అని పిలిచారు తెలుగోళ్ళు. ఒలందమ్మ అంటే మేరీ మాత నరసాపురంలో ఉంది. అదే గోదావరి జిల్లాలో నరసాపురంలో ఉంది ఒలందమ్మ దేవాలయం. ఉత్సవాలు జరుగుతాయి. డచ్ వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఆ బెల్ట్ అంతా. అది వేరే స్టోరీ. ఈ స్టోరీలో కొందాం. కాబట్టి బుడతకీచులు అన్నారు పోర్చుగీసులు. సరే, ఎనీహావ్ ఇమ్మడి నరసింహరాయలు జామెరిన్కి చెప్పాడు. కానీ జామెరిన్కి భయం వేసింది. అందువల్ల ఇతను ఇతను దిగాడు. సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ పడవలకు ఎత్తుకున్నాడు. తిరిగి తీసుకెళ్లి 100 రెట్ల లాభానికి అమ్ముకున్నాడు వాస్కోడి గామ పోర్చుగల్ రాజధాని లిస్బన్. అటు నుంచి అటు యూరోప్ ఖండంలోకి. రైట్. మరి పోర్చుగీసులు వస్తుంటే వద్దు 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 అని అరిచిన విజయనగరం, పోర్చుగీసులతో శత్రుత్వంలో ఉన్న విజయనగరం, తుళువ వంశానికి అంటే 3వ వంశానికి చెందిన ఎస్కేడి వచ్చేటప్పటికి విజయనగర రాజ్యం తన వ్యూహాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తన విధానాన్ని, పోర్చుగీసుల వ్యతిరేక విధానాన్ని వదులుకోవాల్సినటువంటి సిస్టమ్ కృష్ణదేవరాయల పీరియడ్కి వచ్చింది. దానికి కారణం, బలమైన కారణం ఉంది. చెల్లెమ్మ, తమ్ముళ్ళారా, ఈ వీడియో చూస్తున్నటువంటి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పోటీ పరీక్ష అర్థులు, మీ అందరికి ఉద్యోగం వస్తుంది. సీరియస్గా కూర్చోండి. సీరియస్ బీ సీరియస్. పని నేను చెప్తున్నా, జీవితంలో ఏ పనైనా సీరియస్గా చేయాలి, లేకపోతే చేయొద్దు. ఇప్పుడు మన పాఠంలోకి వద్దాం. ఎక్కడున్నాం మనం పాఠంలో? విజయనగర రాజ్యంలో పోర్చుగీసులు వచ్చినప్పుడు ఆ సాళు వంశం ఉంది. ఇమ్మడి నరసింహరాయలు ఉన్నాడు. తర్వాత వాళ్ళ టైంలో పోర్చుగీసులతో విజయనగరానికి శత్రుత్వం ఉండే. తర్వాత తుళువ వంశం వచ్చింది, 3rd వంశం. అందులో ఎస్కేడి ఉన్నాడు. ఈ కృష్ణదేవరాయలు నాటికి వ్యూహం మొత్తం మారిపోయింది. అంటే పోర్చుగీసులకి విజయనగర రాజ్యానికి ఉన్నటువంటి రిలేషన్స్ కొత్త టర్న్, TURN, కొత్త టర్న్ని తీసుకున్నాయి. చెల్లెమ్మ బాగా గుర్తుపెట్టుకోవాలి. కొత్త దారిని తీసుకున్నాయి. కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త దారిని తీసుకున్నాయి. ఏంటి ఆ కొత్త దారి? నెంబర్ 1, అసలు కారణం ఎందుకు? కారణం ఏంటి? వ్యూహాన్ని మార్చుకోవడానికి విజయనగరం కారణం ఏంటని ఇందాక మనం చెప్పాం. కారణం ఏంటంటే విజయనగరానికి పక్కన ఉన్న బహుమణి రాజ్యానికి, గుల్బర్గాలో ఉన్న బహుమణి రాజ్యానికి 24 గంటలు యుద్ధాలు జరిగాయి. కారణం ఏంటంటే సారవంతమైన కృష్ణా తుంగభద్ర అంతర్వేది ప్రాంతం. దీనినే రాయచూరు దోఆబ్ అంటారు. ప్రీవియస్లో అడిగాడు. సారవంతమైన రాయచూరు అంతర్వేది. ఇప్పటికి కూడా మన తెలుగోళ్ళు చాలా మంది అక్కడ అంతర్వేది కాబట్టి పంటలు బాగా పడుతాయి కాబట్టి రాయచూరులో సెటిల్ అయ్యారు చాలా మంది. పర్టికులర్గా రెడ్డి కులస్తులు, పర్టికులర్గా కమ్మ కులస్తులు, వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యి అక్కడ వ్యవసాయాలు చేస్తూ అక్కడ ఉండిపోతున్నారు. నీళ్లు పళ్ళ మెరుగు అన్నట్టు. మనిషి సంచార జీవి కదా అనాది కాలం నుంచి. సరే, అది వేరే స్టోరీ. మరి ఏంటి కృష్ణదేవరాయలు ఎందుకు వైఖరి మార్చుకున్నాడు? బహుమనులతో పోరాటం చేయడం, అందుకోసం కృష్ణదేవరాయలకి రకరకాల ఉపయోగాలు కావాలి, సహాయాలు కావాలి. అందువల్ల కృష్ణదేవరాయలు పోర్చుగీసులతో చెలిమి చేశాడు అని బల్లగుద్ది మనం చెప్పచ్చు. కృష్ణదేవరాయలు పోర్చుగీసులతో చెలిమి చేశాడు అని బల్లగుద్ది మనం చెప్పచ్చు. ఆ చెలిమికి చేయి చాచింది భారతదేశంలో పోర్చుగీసు రాజ్య నిర్మాత అల్బుక్లార్క్. ఆ చెలిమికి చేయి చాచింది భారతదేశంలో పోర్చుగల్ రాజ్య నిర్మాత అల్బుక్లార్క్. ఇతగాడికి అప్పటికే పోర్చుగీసుల కింద క్యాలికట్కి వచ్చి కన్ననూరులు ఉన్నాయి. వాళ్ళు సాటిస్ఫై లేరు పోర్చుగీసులు. వాళ్ళకి గోవా కావాలి, GOA. బట్ ఆ గోవా బీజాపూర్ కింద ఉంది. అంటే బహుమణి రాజ్యం 5 ముక్కలైంది కృష్ణదేవరాయల పీరియడ్కి. బీజాపూర్, బీదర్, గోల్కొండ, అహ్మద్నగర్, బీజాపూర్ కృష్ణదేవరాయల పీరియడ్కి. అందువల్ల ఇందులో వాళ్ళ వాటాలు పంచుకునేటప్పుడు బహుమణి రాజ్యాలు 5, గోవా బీజాపూర్ కిందకు వచ్చింది. అప్పుడు బీజాపూర్ రాజు యూసఫ్ ఆదిల్ షా. చెల్లెమా తమ్ముళ్ళు, అప్పుడు బీజాపూర్ రాజు యూసఫ్ ఆదిల్ షా. ఎస్,
అల్బుక్లర్క్. కృష్ణదేవరాయలు 1509లో రాజయ్యాడు. 1510లో కృష్ణదేవరాయలతో అల్బుక్లర్కే స్వయంగా వచ్చి సంధి చేసుకున్నాడు. కృష్ణదేవరాయలు కూడా ఆ సంధి ఇష్టమేలేండి. ఇద్దరు కలిసి సంధి చేసుకున్నారు. 1510 దిస్ ట్రీటీ కాల్డ్ యాజ్ ఏ గోవా ట్రీటీ. గోవా సంధి. 1510 కృష్ణదేవరాయలు వర్సెస్ అల్బుక్లర్క్. ఈ గోవా సంధి ప్రకారం కృష్ణదేవరాయలు చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే తన రాజ్యంలో లేని, తనకు సంబంధం లేని గోవాని కృష్ణదేవరాయలు పోర్చుగీసులకు ఇప్పించాలి. ఆ ఇప్పించడంలో సామధాన భేద దండోపాయాలను కృష్ణదేవరాయలు ప్రయోగించవచ్చు, అది ఆయన ఇష్టం. కానీ అల్బుక్లర్కి కృష్ణదేవరాయలు స్నేహపూరితంగా గోవాని ఇవ్వాలి. ఇవ్వడానికి కృష్ణదేవరాయల రాజ్యంలో లేదు, గోవా బీజపూర్ రాజ్యంలో ఉంది. ఎగ్జామ్లో అడిగాడు, పోర్చుగీసులు గోవాని పొందినప్పుడు గోవా ఏ బహుమని రాజ్యం కింద ఉంది అని అడిగాడు. వాట్ ఏ వండర్ బిట్టు చెల్లెమ్మ. బీజపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్, బీదర్ అని అడిగాడు. ఆన్సర్ బీజపూర్ కింద ఉంది గోవా. మరి మన కృష్ణదేవరాయలు గారు, బొళాశంకరుడు, మీకు చాలాసార్లు నేను మీకు చెప్పిన అల్బుక్లర్క్ ఎప్పుడైతే గోవా సంధి చేసుకుని కృష్ణదేవరాయలు గారిని అడిగారో వారు ఏం చేశారంటే ఒక్కసారిగా గోవా బీజపూర్ మీద దండయాత్ర చేసి అక్కడ పరిపాలిస్తున్న యూసఫ్ ఆదిల్ షాను చంపి మరీ గోవాని మన కృష్ణదేవరాయలు 1510లో పోర్చుగీసులకు ఇప్పించారు. 1510లో పోర్చుగీసులకు ఇప్పించారు అకార్డింగ్ టు గోవా ట్రీటీ. రాజునే చంపేశాడు కృష్ణదేవరాయలు. ఇది ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది. శ్రీకృష్ణదేవరాయల చేతిలో హత్య గురైన బీజపూర్ నవాబు ఎవరని? రైట్ ఆన్సర్ యూసఫ్ ఆదిల్ షా. అయితే మనోడు యూసఫ్ ఆదిల్ షాను చంపాడు, గోవాని పోర్చుగీసులకు ఇప్పించాడు 1510లో ఎస్కేడి కృష్ణదేవరాయలు. మరి ఇతను బీజపూర్ని కలిపేసుకుంటే పోయింది కదా, బీజపూర్ వీక్ అయిపోయింది కదా. బీజపూర్ని తను కలుపుకొని గోవాని పోర్చుగీసులకు ఇస్తే అది రాజనీతి వ్యూహాత్మక రీతి అయి ఉండేదేమో నా ఉద్దేశం ప్రకారం, అది నా పర్సనల్ వ్యూ. కానీ అక్కడేం చేశాడంటే ఆయన కొడుకు ఇస్మాయిల్ ఆదిల్ షాను మళ్ళీ రాజును చేశాడు కృష్ణదేవరాయలు. ఆయన అన్నాడు, మా డాడీని చంపేసావు వాసు, నన్న రాజును చేయి బీజపూర్ రాజ్యానికి, నీ దుంపలేక. అప్పుడు ఇస్మాయిల్ ఆదిల్ షా, యూసఫ్ ఆదిల్ షా కొడుకు ఇస్మాయిల్ ఆదిల్ షాని కృష్ణదేవరాయలు రాజును చేసి బీజపూర్ నుంచి గోవాని విడగొట్టి అంటే గోవాని పోర్చుగీసులకు ఇప్పించాడు. దీన్ని గోవా సంధి అంటారు. దీనివల్ల కృష్ణదేవరాయలు ఏం ఆశించాడు? అసలు ఏం ఆశించాడు కృష్ణదేవరాయలు? దీనివల్ల ఏం ఆశించినాడంటే నెంబర్ 1, పోర్చుగీసుల గుర్రాలను కృష్ణదేవరాయలు కొన్నాడు. అదే ఫెర్రో న్యూనేజ్, పోర్చుగీసుల గుర్రాల వ్యాపారి అని మనం చెప్పలా. ఫెర్రో న్యూనేజ్ పోర్చుగీసుల గుర్రాల వ్యాపారి అని మనం చెప్పాలి. అలాగే అతని ద్వారా పోర్చుగీసుల వద్ద నుంచి కృష్ణదేవరాయలు గుర్రాలు దిగుమతి చేసుకున్నాడు పోర్చుగల్ నుంచి నౌకల ద్వారా. తన సైన్యం పటిష్టం ఉంచుకుంటే బహుమతి రాజ్యాల మీద యుద్ధాలు చేయొచ్చు, లోకల్లో జరిగే యుద్ధాలు చేయొచ్చు, తన రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేసుకోవచ్చు, కోస్తాని, తెలంగాణని, రాయలసీమని ఆక్రమించుకోవచ్చు. ఇలా తూర్పు దిగ్విజయాత్రలు కళింగ వరకు యుద్ధాలకు వెళ్ళవచ్చు. వీటన్నిటికీ అశ్విక దళం కావాలి. అందువల్ల పోర్చుగీసుల గుర్రాలు ఆ రోజుల్లో ఫేమస్. అందువల్ల పోర్చుగీసుల గుర్రాలను కృష్ణదేవరాయలు పొందాలి. ఫెర్రో న్యూనేజ్ రాయబారం ద్వారా కృష్ణదేవరాయలు పోర్చుగీసుల నుంచి గుర్రాలు పొందాడు. ఇది ఒక బెనిఫిట్. ఇది గోవాని పోర్చుగీసులకి కృష్ణదేవరాయలు ఇప్పించడం వల్ల పోర్చుగీసుల నుంచి కృష్ణదేవరాయలు పొందిన అంశాలలో ఒకటి ఇది పోర్చుగీసు గుర్రాలను కొనడం లేదా పొందడం. నెంబర్ 2, పోర్చుగీసుల ఆర్మీ జనరల్స్ ద్వారా తన సైన్యానికి యూరోపియన్ నమూనాలో శిక్షణ ఇప్పించడం. ప్రీవియస్ వీడియోలో చెప్పా, యూరోపియన్ నమూనాలో శిక్షణ ఇప్పించడం తన సైన్యానికి. మీకు ఆల్రెడీ చెప్పా, దక్షిణ భారతదేశంలో ఏ హిందూ రాజు మొట్టమొదటిగా లేదా ఏ రాజు మొట్టమొదటిగా తన సైన్యానికి యూరోపియన్ నమూనాలో సైనిక శిక్షణ ఇప్పించాడు. ఆ రాజెవరు? కృష్ణదేవరాయలు. అసలు ₹1,00,000 విలువ చేసే పాయింట్ ఇది. ₹1,00,000 విలువ చేసే పోటీ పరీక్షల్లో. తర్వాత టిప్పు సుల్తాన్ అని మీకు నేను చెప్పా. ఆయన ఫ్రెంచ్ వాళ్ళతో తన సైన్యానికి ట్రైనింగ్ ఇప్పించుకున్నాడు టిప్పు సుల్తాన్. పోర్చుగీసులతో ట్రైనింగ్ ఇప్పించుకున్నాడు కృష్ణదేవరాయలు. పోర్చుగీసులు ఫ్రెంచ్ వాళ్ళని వీళ్ళందరూ యూరోపియన్సే మనకు తెలిసింది. ఒక బెనిఫిట్ ఏమో గుర్రాలు కొనడం, రెండో బెనిఫిట్ ఏమో పోర్చుగీసుల ద్వారా తన సైన్యానికి సైనిక శిక్షణ ఇప్పించడం.
మూడోది ఏంటంటే పోర్చుగీసుల ద్వారా కృష్ణదేవరాయలు పొందిన బెనిఫిట్, థర్డ్ బెనిఫిట్ ఏంటంటే విజయనగర రాజ్యంలో పొలాలకి లేదా భూములకి నీటి సౌకర్యానికి ప్రధాన వనరు ఏది అని ఎగ్జామ్లో వచ్చింది సివిల్ సర్వీస్లో. ప్రధాన వనరు ఏది అని అడిగాడు. అంటే రిసోర్స్, ఏ చెరువులు, బి కాలువలు, సి డ్యాములు, డి వర్షాధారం అని అడిగాడు. చెరువులు, బావులు, కాలువలు, వర్షాధారం, వర్షం కురవడం వల్ల. బాగా గుర్తుపెట్టుకోవాలా చిన్ను, వర్షం కురవడం వల్ల అని అడిగాడు ఎగ్జామ్లో. అయితే మనం ఆన్సర్ ఏం పెట్టాలి? డ్యాముల నిర్మాణం వల్ల. డ్యాములు మధ్యయుగ భారతదేశ చరిత్రలో డౌన్ సౌత్లో డ్యాములు కట్టడం స్టార్ట్ చేసింది విజయనగర రాజ్యం, పర్టికులర్లీ కృష్ణదేవరాయ. అసలు వరల్డ్లోనే డ్యాముల కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఎవరో తెలుసా? ద్రవిడులు, మనమే. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 5 రాష్ట్రాల వాళ్ళే ద్రవిడులు. వీళ్ళు మొట్టమొదటిగా ఆనకట్టలు కట్టడం మొదలేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లింగా సినిమాలో రజనీకాంత్ ఒక మాట అంటాడు, డ్యాముల కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మీరు ఇచ్చేది ఏందిరా యూరోపియన్స్? ఆల్రెడీ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ప్రాచీన చోళ రాజ్యంలో కరికాల చోళ, KRI కరి అంటే నలుపు, కరికాల చోళ డ్యాముల కన్స్ట్రక్షన్ టెక్నాలజీని ఆ రోజే తను కావేరీ నదిపై పూహార ఆనకట్ట కట్టాడు మావాడు. ఇప్పటికీ దాని శిథిలాలు ఉన్నాయి, మీరు ఇచ్చేది ఏంట్రా మాకు అని అన్నాడు రజనీకాంత్ లింగా సినిమాలో. ఆ రాసిన డైలాగు మహానుభావుడు. గొప్ప రచయితలు ఉంటారు తమిళనాడులో, గొప్ప రైటర్స్ ఉంటారు తమిళనాడులో. చరిత్ర నేపథ్యం ఎక్కువ ఉంటుంది తమిళనాడుకి. మనకి బోళ్ళంత చరిత్ర ఉంది, కానీ మన సినిమా వాళ్ళు మన చరిత్ర జోలికి రారు, ఉపయోగించుకోరు. చరిత్రలో గొప్ప గొప్ప అద్భుతాలు ఉన్నాయి. సరే, అది వేరే స్టోరీ. బట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? కృష్ణదేవరాయలు పోర్చుగీసుల గుర్రాలు కొన్నాడు, తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. మూడోది, విజయనగర పీరియడ్లో పొలాలకి భూములకి నీటి సౌకర్యం ప్రధాన వనరు డ్యాములు. ఈ డ్యాముల కన్స్ట్రక్షన్ టెక్నాలజీని కృష్ణదేవరాయలకి ఇచ్చింది పోర్చుగీసులు. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చింది. డ్యాముల కన్స్ట్రక్షన్ టెక్నాలజీని కృష్ణదేవరాయలు, ఆనకట్టల నిర్మాణంలో కృష్ణదేవరాయలు ఏ దేశపు సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకున్నాడు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు అని అడిగాడు రా చెల్లెమ్మ. ఆన్సర్ పోర్చుగీసులు. వాళ్ళు ఇచ్చారు డ్యామ్స్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మనకి. ఒకటి, పోర్చుగీసుల గోవా సంధి వల్ల కృష్ణదేవరాయలు గుండె లాంటి గోవాని వాళ్ళకి ఇప్పించి ఈయన పొందింది 3. ఇప్పుడు పోర్చుగీసుల గుర్రాలు, 2 పోర్చుగీసులతో సైనిక శిక్షణ, తన సైన్యానికి శత్రువులను ఎదుర్కోవడానికి. మూడోది, ఆనకట్టల నిర్మాణంలో పోర్చుగీసుల టెక్నాలజీని కృష్ణదేవరాయలు యూజ్ చేసుకున్నాడు. పోర్చుగీసుల టెక్నాలజీని యూజ్ చేసుకున్నాడు. SKD. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ గోవా ట్రీటీ. ఎవరి తరపున, ఎవరికి బెనిఫిట్ తరపున? కృష్ణదేవరాయలకి బెనిఫిట్ తరపున. మరి పోర్చుగీసులకు ఏం బెనిఫిట్లు అయినాయి గోవా సంధి వల్ల? అయినాయి. ఒక రకంగా చెప్పాలంటే పోర్చుగీసులు ఎక్కువ బెనిఫిట్ పొందారు. వాటిలో నెంబర్ 1, వాళ్ళు తమ గుర్రాలు అమ్ముకున్నారా? 1. 2, పోర్చుగీసుల నుంచి క్రిస్టియన్ ఓడ్ ఫిగరీడో, పోర్చుగీసుల నుంచి క్రిస్టియన్ ఓడ్ వివోడి, క్రిస్టియన్ ఓడ్ ఫిగరీడో, FIGIRIDO, క్రిస్టియన్ ఓడ్ ఫిగరీడో అని పోర్చుగీసు ఆర్మీ జనరల్ వచ్చి కృష్ణదేవరాయల సైన్యానికి విజయనగరంలో సైనిక శిక్షణ ఇచ్చాడు. ఇచ్చిన ఆయన క్రిస్టియన్ ఓడ్ ఫిగరీడో. రైట్. అయితే విజయనగర అధికార మతం ఏంటి రా చిన్ను? వైష్ణవం. విజయనగరం అఫీషియల్ రిలీజియన్ వైష్ణవిజం. మీ అందరికి తెలుసు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే విజయనగరం అఫీషియల్ రిలీజియన్ వైష్ణవం కనుక విదేశాల నుంచి ఎవరు వచ్చినా విజయనగర కాలంలో వైష్ణవంలోకి మార్పిడి చేసేవాళ్ళు లేదా వాళ్ళే మారేవాళ్ళు. మార్పిడి చేసేవాళ్ళు అనే కన్నా వాళ్ళు మారేవాళ్ళు. అసలు ఇతని అసలు పేరు క్రిస్టియన్ ఓడ్ ఫిగరీడో. క్రిస్టియన్ ఓడ్ ఫిగరీడో ఇతని అసలు పేరు. బట్ పుస్తకాలు ఏం రాసిందంటే కృష్ణ ఓడా ఫిగరీడో అని రాసింది. క్రిస్టియన్ ఏం చేశారు? కృష్ణ చేశారు. వైష్ణవులు కనుక కృష్ణ ఓడా ఫిగరీడో అని ఉంటుంది. యాక్చువల్లీ క్రిస్టియన్ ఓడా ఫిగరీడో. సరే, మతాల జోలికి మనం వెళ్ళొద్దు. మీరు మనసుకు తీసుకోకండి, మనకు ఉద్యోగం రావాలి. రైట్, మనసుకు తీసుకోకండి. ఉద్యోగం రావాలి మనకి. ఉద్యోగం రావాలి. ఉద్యోగం రాకపోతే కష్టమవుతుంది.
రాకపోతే తర్వాత స్టోరీ ఏది, అవకాశం ఉంది కదా. ఉద్యోగం కొట్టడం మీ జన్మ హక్కు, ఉద్యోగం కొట్టడం మీ జన్మ హక్కు. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ తిలక్. అలానే జాబ్ సాధన మీ బర్త్ రైట్, మీ హక్కురా. మీకోసం కదా నోటిఫికేషన్ వచ్చింది. అమెరికా వాళ్ళ కోసం వచ్చిందా, ఆస్ట్రేలియా వాళ్ళ కోసం వచ్చిందా? లేదు కదా, మీకోసమే కదా. అది వచ్చింది మిమ్మల్ని తీసుకోవడానికే కదా. మరి మీరు చదవకపోతే ఎలా? ప్రిపరేషన్ దుమ్ము లేపండి. రైట్. ఒకటి, ఇప్పుడు ఏం చెప్తున్నాం, పోర్చుగీసులు పొందిన బెనిఫిట్లో గుర్రాలు అమ్మేసుకున్నారు. రెండోది, క్రిస్టియన్ ఓడ ఫిగరిడో ద్వారా కృష్ణదేవరాయల సైన్యానికి శిక్షణ ఇచ్చారు. రెండు అయినాయా? రెండు బెనిఫిట్స్ అయినాయా? మూడోది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి కర్ణాటకలో మంగళూరు తీరం ఉంది, సముద్ర తీరం, అరేబియా సముద్రం ఈ పక్క, పడమటి తీరం, కొంకణ్ తీరం, కొంకణ్ కింద మలబార్ తీరం, కొంకణ్ కింద కేరళ, కొంకణ్ పైన మలబార్ తీరం పైన కొంకణ్ తీరం. ఈ కొంకణ్ తీరంలో అదే మంగళూరు దగ్గర భాట్కాల్, BHATKAL భాట్కాల్ వద్ద పోర్చుగీసులు వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి ఓడరేవుకి కృష్ణదేవరాయలు అనుమతి ఇచ్చాడు. పోర్చుగీసులు గోవా సంధి ద్వారా పొందిన మూడో బెనిఫిట్ ఇది. ఎగ్జామ్లో వచ్చింది. రైట్. ఏమొచ్చిందంటే భట్కాల్ వద్ద ఓడరేవు, పోర్చుగీసుల ఓడరేవుకి అనుమతి ఇచ్చిన విజయనగర రాజవరు అని వచ్చింది. రైట్. కృష్ణదేవరాయలు ఆన్సర్. ఇవన్నీ నేను రాసిన బుక్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు మెయిన్ పాయింట్లు చెప్తే వింటే ఇంకా బాగా మీకు మైండ్ దొక్కుతుంది. భట్కల్ వద్ద ఒక ఓడరేవుని పోర్చుగీసులు నిర్మించుకొని వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన విజయనగర రాజు కృష్ణదేవరాయలు. గుర్తుపెట్టుకోవాలి. రైట్. అయితే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇది కాక పోర్చుగీసులు పొందిన ఇంకో బెనిఫిట్ ఏంటంటే, విజయనగర రాజ్యంలో పోర్చుగీసులు నివసించడానికి కృష్ణదేవరాయలు ఒక కాలనీని నిర్మించి ఇచ్చాడు. కాలనీ, వలస కాలనీ. కాలనీ అనే పదం కలోనలిజం నుంచి వచ్చింది. కలోనలిజం అంటే ఏమంటాం దాన్ని మనం, వలసవాదం. అంటే వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యారు మన దగ్గర, అందువల్ల కాలనీ అంటారు. కాలనీ ఏ వర్డ్ బారోడ్ ఫ్రమ్ కలోనలిజం. వలసవాదం, వాణిజ్యవాదం, సామ్రాజ్యవాదం. ఈ మూడింట్లో వలసవాదం నుంచి వచ్చింది ఈ పదం కాలనీ అనేది. విజయనగరంలో పోర్చుగీసుల నివాసానికి కాలనీని కట్టించాడు కృష్ణదేవరాయ. విజయనగర రాజ్యంలో ముస్లింలు నివసించడానికి వాళ్ళ మసీదులకి, వాళ్ళ కాలనీకి అనుమతి ఇచ్చింది ప్రీవియస్ వీడియోలో చెప్పా రెండో దేవరాయలు ఫ్రమ్ సంగమ డైనాసిటీ. రైట్. కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, ఒకటి, గుర్రాలు అమ్మేసుకున్నారు. రెండు, కృష్ణదేవరాయలు సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చారు. మూడు, భట్కల్ వద్ద ఓడరేవు నిర్మాణం చేసి వ్యాపారాలు చేసుకుని లాభాలు పొందడానికి కృష్ణదేవరాయల ద్వారా అనుమతి పొందారు. అలానే పోర్చుగీసు తమ కాలనీ కట్టుకోవడానికి విజయనగరంలో అనుమతి పొందారు పోర్చుగీసులు. అంతేకాకుండా విజయనగర కాలంలో విజయనగరపు సార్వభౌమాధికారాన్ని చాటుకుంటూ, కెమెరామెన్ గారు, విజయనగరపు సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ విజయనగర రాజులు వేసే నాణ్యాలు ఉంటే వీళ్ళు సొంత నాణ్యాలు వేసుకోవడానికి కృష్ణదేవరాయల వద్ద నుంచి అనుమతి పొందారు. ఇది ఇంకో బెనిఫిట్ పోర్చుగీసులకి. సొంత నాణ్యాలు వేసుకోవడానికి వీళ్ళు బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం చేశారు. అలా కృష్ణదేవరాయలు విజయనగర రాజ్యంలో పోర్చుగీసులకి సొంతగా తమ నాణ్యాలు ముద్రించుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఆ నాణ్యం పేరు మీకు ప్రీవియస్లో చెప్పినట్టున్న పెసాడో. వాట్ ఏ వండర్ కాన్సెప్ట్. పెసాడో, PESSADO, పెసాడో. ఇది పోర్చుగీసుల నాణ్యం, విజయనగర రాజ్యంలో చలామణిలో ఉన్న నాణ్యం. అంతేనా? అంతే బెనిఫిట్ పొందారా? అంతేగా అని మీరు అనొచ్చు. నో, ఇంకొక బెనిఫిట్ పొందారు పోర్చుగీసులు. చంద్రగిరిలో, వెల్లూరు తమిళనాడు, అదేరా లోక్సభ ఏదో ఎలక్షన్ జరిగి వాయిదా పడింది చూడండి, వెల్లూరులో నిన్నగా మొన్న. వెల్లూరు, మన వెల్లూరు, వంకాయలో వెల్లూరులో, చంద్రగిరిలో పోర్చుగీసులు చర్చిలు కట్టుకున్నారు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి. దానికి కూడా SKD అనుమతులు ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చినోడు కంటిన్యూ చేశారు. పోర్చుగీసుల ఉద్దేశం రెండు. ఒకటి, రాజ్య విస్తరణ చేసుకోవాలి, వర్తక వ్యాపారాలు చేసుకోవాలి. రెండవది, విపరీతంగా క్రైస్తవాన్ని ప్రచారం చేయాలి.
విపరీతంగా క్రైస్తవాన్ని ప్రచారం చేయాలి, విపరీతంగా క్రైస్తవాన్ని ప్రచారం చేయాలి. పోర్చుగీసుల బెనిఫిట్ అది రెండోది. అందుకోసం చంద్రగిరి వెల్లూరు హిందూ ధర్మ సంరక్షణార్థం 1336 ఏప్రిల్ 18న విజయనగర రాజ్యం హరిహరరాయలు, బుక్కరాయలు, విద్యారణ్య స్వామి కోరిక మేరకు ఏర్పాటు చేశారు. ఇది హిందూ రాజ్యం. విజయనగర రాజ్యం అని పెద్ద ఫ్లెక్స్ ఉంది. ఆ ఫ్లెక్స్ వెనక ఫ్లెక్స్ కింద ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఆ ట్యాగ్ లైన్ ఏంట్రా బాబు అంటే హిందూ ధర్మ సంరక్షణ. కాలగమనంలో ఏమైందో చూడండి. విజయనగర రాజ్యంలో చంద్రగిరిలో వెల్లూరులో చర్చిల నిర్మాణానికి అంటే ఈకూడదని కాదు, అట్లా చెప్పట్లా, ఐఎమ్ సారీ, ఈకూడదని కాదు, అప్పుడున్న వ్యూహాల రీత్యా కృష్ణదేవరాయలు అలా ప్రవర్తించడం జరిగి ఉండొచ్చు. అలా చంద్రగిరిలో వెల్లూరులో చర్చిలు కట్టుకున్నారు. ఇలా కృష్ణదేవరాయల పీరియడ్లో కృష్ణదేవరాయలకి పోర్చుగీసులకి 3 పువ్వులు 6 కాయలుగా రిలేషన్స్ నడిచాయి. 3 పువ్వులు 6 కాయలుగా రిలేషన్స్ నడిచాయి. బట్ కృష్ణదేవరాయల తర్వాత ఆయన అల్లుడు అడియరామరాయలు మంత్రి అయ్యాడు విజయనగర రాజ్యానికి. కృష్ణదేవరాయల తమ్ముడి కొడుకు సదాశివరాయలు రాజు అయినప్పుడు అతని దగ్గర అడియరామరాయలు అని ఆయన ఉన్నాడు. అడియరామరాయలు ఏం చేసిందంటే, అరే విజయనగర రాజ్యం హిందూ ధర్మ సంరక్షణ కోసం ఏర్పడింది కదా, ఇదేంది చర్చీలు క్రైస్తవ ప్రచారం విపరీతంగా జరుగుతుంది విజయనగర రాజ్యంలో అని చెప్పి ఈయన చంద్రగిరి వెల్లూరు చర్చీలకి నష్టం కలిగించాడు అడియరామరాయలు. పోర్చుగీసులకి విజయనగరం మీద అప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏ గుడ్ రిలేషన్స్ అనొచ్చా, వ్యూహాత్మకమైన రిలేషన్స్ అనొచ్చా, కృష్ణదేవరాయలకి పోర్చుగీసులకి మనం చెప్పలేం కానీ, బట్ వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిలాగా ఉండేవాళ్ళు పోర్చుగీసులు విజయనగరం ఎస్కేడి పీరియడ్లో. బట్ అడియరామరాయలు ఆ చర్చిలు ఎప్పుడైతే ఇబ్బంది కలిగించాడో, నష్టం కలిగించాడో, పోర్చుగీసులు అప్పటి వరకు విజయనగరంతో మంచి సంబంధాలు కలిగి ఉన్న వీళ్ళు ఒక్క దెబ్బకి తమ కోణాన్ని బహుమనీల వైపు తిప్పి బహుమనీలకు సాయం చేయడం మొదలుపెట్టారు. విజయనగరానికి శత్రువులు బహుమనీలకు సాయం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ గుర్రాలు ఇవ్వడం మొదలుపెట్టారు, వాళ్ళ టెక్నాలజీ ఇవ్వడం మొదలుపెట్టారు. బహుశా విజయనగర రాజ్యం 1565 తల్లికోట యుద్ధంలో డౌన్ఫాల్ కావడానికి నేను మీకు చాలా రీజన్స్ చెప్తాను. అలాంటి చాలా రీజన్స్లో ఒక రీజన్ విజయనగరం వాళ్ళు పోర్చుగీసుల్ని రిలేషన్స్ కోల్పోవడం వల్ల, ఈ పోర్చుగీసులు బహుమనీలకి గుర్రాలు ఇచ్చుకోవడం వల్ల వాళ్ళ సేన స్ట్రాంగ్ అయి, పైగా అలిరామరాయలు సదాశివరాయలు పవర్ఫుల్ కాక మన దగ్గర తల్లికోట యుద్ధంలో 1565లో ఓడిపోయింది విజయనగరం. వరంగా పతనమైంది. తర్వాత వాళ్ళు అనంతపురం జిల్లా పెనుగొండకు వచ్చి రాజధాని చేసుకుని అరవిటి వంశం పెట్టుకుని కొన్నాళ్ళు ఏలుకుని 1646కి నిషీది చరిత్ర పుటల్లో నిర్జీవం అయిపోయారు. వాళ్ళని తవ్వుకొచ్చి మనం ఈరోజు పాఠం చెప్పుకుంటున్నాం. ఇలా పోర్చుగీసులకి విజయనగరానికి రిలేషన్స్ కొనసాగాయి. ఇవి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాలి. తమ్ముళ్ళు చెల్లెమ్మలు బాగా చదవండిరా, గవర్నమెంట్ జాబ్ రావాలరా. ఎందుకు నేను అంటున్నానంటే, గవర్నమెంట్ జాబ్ వస్తే మీరు నడిచే నడకకు ఒక విలువ ఉంటుంది, మీరు మాట్లాడే మాటకు విలువ ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్తే గవాల్ని ఒక పెద్ద కుర్చీ తీసుకొచ్చేస్తారు, అది గవర్నమెంట్ ఆఫీసరా. మామూలుగా అనుకోండి, ఓ పేటేసి కూర్చోబా అని అంటారు అంతే. కుర్చీ వేసి ఛాయ్ ఇస్తారు మనకి. అది గవర్నమెంట్ జాబ్లో ఉన్న విలువ, గౌరవం, అందులో ఉన్నటువంటి ఉద్యోగ భద్రత, లైఫ్ హ్యాపీ మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందిరా. ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈరోజు మనం చేసేది రేపు కారణమవుతుంది. రేపు మన స్థితి ఏంటి అంటే ఈరోజు మనం చేసే దాన్ని బట్టి రేపు స్థితి ఉంటుంది. ఈరోజు కష్టపడి మీరు జాబ్ కొట్టేశారనుకోండి, రేపు మీ బిడ్డలందరూ జాబ్ హోల్డర్స్ అవుతారు. మీ ప్రభావం పడి మీ మండలంలో 10 మంది తయారవుతారు, జాబ్ కొడతారు మీ స్ఫూర్తితో. రైట్? మరి హ్యావ్ ఏ గుడ్ డే. ఈ రోజును వేస్ట్ చేయకండి, హాయిగా చదువుకోండి. రేపొద్దున మళ్ళీ నేను మరో వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. చెల్లెమ్మలు, మీరు జాబ్ కొట్టబోతున్నందుకు కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.